నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మన కీసర ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర అండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను, సపోర్ట్ చేయమని కూడా కోరుతున్నాను అండి ప్లీజ్ అండి. ఇది వచ్చేసి మనకి కీసర ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర. అది కాకుండా మనకి చీరాల కమాన్ నుంచి 800 మీటర్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. జస్ట్ 800 మీటర్స్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 2020 కన్స్ట్రక్షన్ అండి. 2020 కన్స్ట్రక్షన్ చేశారు, 2020లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి 216 స్క్వేర్ యార్డ్స్ అండి, 216 గజాలు అండి. మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ మనకి G+1 పర్మిషన్ కూడా ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK ఇచ్చాడు. ప్లస్ సౌత్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి, కనిపించే 30 ఫీట్ రోడ్. ఈ ఈస్ట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చూడండి ఎంత బాగుందో. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. ఇక్కడ వచ్చేసి చాలా మట్టుకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి న్యాచురల్ ఎయిర్ అండి. మనకి లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇల్లు కూడా చాలా బాగుందండి. లోపల హుడ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫర్నిష్డ్ హౌస్ అంటే మనకు వచ్చేసి 2020 కన్స్ట్రక్షన్ చేశాడు. మనకి సౌత్ సైడ్ వచ్చేసి ఒక షటర్ కూడా ఇచ్చాడు. ఈ షటర్లో మనకి వాటర్ ప్లాంట్ కానీ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ కానీ పెట్టుకోవచ్చు. ఇదంతా సౌత్ సైడ్ అండి. మనకి సౌత్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇదంతా సౌత్ సైడ్ 30 ఫీట్ రోడ్ మనకి. చూడండి ఇక్కడ సౌత్ సైడ్ కాకుండా లొకేషన్ కూడా చాలా బాగుందండి. మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. కీసర చీరాల కమాన్ నుంచి జస్ట్ మనకి 800 మీటర్స్. మన చీరాల ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర అండి. చీరాల ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ మనకు ఒక 1-2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మనకి 216 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ సైడ్ వచ్చేసి ఇదండి, ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇది ఈస్ట్. మనకి మెయిన్ గేట్ వచ్చేసి కూడా ఈస్ట్కి ఉంది, మెయిన్ డోర్ కూడా వచ్చేసి ఈస్ట్కి ఉందండి. ఇది వచ్చేసి 2020 కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చాడు, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇల్లు చూడండి మనకి ఎంత బాగుంటుంది. ఇది వచ్చేసి షటర్కి వెళ్ళడానికి డోర్ అండి. మనకి షటర్కి వెళ్ళడానికి డోరు. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ ఇచ్చారు వీళ్ళు, చాలా మంచి టైల్స్ వర్క్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా కూడా. మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనకి అంతా సెట్ బ్యాక్ ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు వీళ్ళంతా. సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు కూడా బ్యాక్ కూడా వెళ్ళి ఇక్కడ ప్లేస్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇదంతా చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. చూడండి సెట్ బ్యాక్, ఇదంతా సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి ఎంత మంచిగా ఉంది. సెట్ బ్యాక్ కూడా మంచిగా పైనకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు మెయిన్ ఏంటంటే బాగుంటుంది. హుడ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ హుడ్ వర్క్ ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇదేమంటారు, ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి ఈ ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు వీళ్ళు. డోర్ కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ అంతా ఇదంతా ప్రజెంట్ వచ్చేసి హాల్ అండి. హాల్ వర్క్. హాల్లో మనకి ఏమంటారు హుడ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేశారండి. చూడండి ఎంత బాగుంది వర్క్. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. హుడ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా హుడ్ వర్క్ చేశారండి. చూడండి మనకి ఇదంతా హాల్ అండి. హాల్ వర్క్ మీకు చూపించారంట. హాల్ వర్క్ వీళ్ళకి సోఫాలు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారండి. ఇక్కడ వచ్చి దివాన్ కూడా వచ్చేసింది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. 216 కాబట్టి స్క్వేర్ యార్డ్స్ అంత మంచిగా వచ్చిందండి. మనకి ఇది వచ్చేసి మనకి ఆర్చ్ కూడా ఇచ్చారు. ఈ ఆర్చ్ ఆపోజిట్లో మనకి ఆర్చ్ పక్కనే మనకి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇది డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగుంది. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా హుడ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా వీళ్ళు ఇక్కడ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ ఇది పూజ గది, అంతా ఓపెన్ కిచెన్లో కూడా మొత్తం హుడ్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. టోటల్ కబోర్డ్స్ ఇచ్చారు. చూడండి కబోర్డ్స్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి. ఇది బయటికి వెళ్ళనికే మనకి వరండాకి బయట వెళ్ళడానికి డోర్ కూడా ఉంది. ఇక్కడ ఇది వచ్చి ఓపెన్ కిచెన్. నెక్స్ట్ ఇది డైనింగ్ హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ చూపిస్తానండి.
బెడ్రూమ్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉంది. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా డోర్ కూడా చాలా బాగుందండి. మనకి మంచి డోరే ఇచ్చారు. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూడండి మంచి వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది. కన్స్ట్రక్షన్ అన్ని వుడ్ వర్క్ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. అది కాకుండా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి ప్లేస్ కూడా చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. నెక్స్ట్ వచ్చేసి దీనిది మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో. మంచి కన్స్ట్రక్షన్ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా వర్క్ కూడా చాలా మంచి వుడ్ వర్క్ ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా బాగుందండి. మనకి డబుల్ కాట్ మంచం పెట్టినా కూడా మనకి ప్లేస్ ఉంటుందండి. మనకి అంత బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ అండి. మనకి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ రూమ్ చిన్న ప్లేస్ కూడా ఇచ్చారు. చిన్న కర్టన్ ఇక్కడ పెడితే సరిపోతుందండి, అయిపోతుంది. చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు వచ్చేసి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. 2 బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్ చూపించానండి. దాంతో ఓపెన్ కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను. ఇది హాల్ అండి. హాల్ కూడా చూపించాను. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన చూద్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. స్టెప్స్ కూడా బాగున్నాయి. మనకి లొకేషన్ విధంగా చూస్తే మనకి బఫర్ జోన్, FTPL అలాంటివి ఏమీ లేదండి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకు వచ్చేసి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి ఇది. చూడండి మనకి పిల్లర్ కన్స్ట్రక్షన్, మనకి G+1 పర్మిషన్ ఉంది. బట్ 2 కూడా తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు పర్మిషన్. అంత బాగుంటుంది. మనకి రాడ్స్ కూడా ఉన్నాయి. 16 mm రాడ్స్ కూడా ఇచ్చారండి. రాడ్స్ కూడా 16 mm రాడ్స్ ఉన్నాయి. 16 mm, 12 mm, 8 mm కూడా రాడ్స్ ఉన్నాయండి ఇందులో. కన్స్ట్రక్షన్ మనకు ట్యాంక్ కూడా ఇచ్చారు. లొకేషన్ విధంగా చూస్తే మీకు ఇక్కడ ఈ చుట్టుపక్కల చెరువు అలాంటిది ఏమీ లేదండి. మనకి లొకేషన్ క్లారిటీగా ఉంది. సౌత్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చి 25 feet రోడ్ ఇచ్చారండి. ఇల్లు వచ్చేసి కీసర చీరాల కమాన్ నుంచి జస్ట్ 800 meter డిస్టెన్స్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి 216 square yards, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్. సౌత్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్, ఈస్ట్ సైడ్ వచ్చేసి 25 feet రోడ్. డైమెన్షన్ వచ్చేసి 37 ఈస్ట్ సైడ్ అండి, సౌత్ సైడ్ వచ్చేసి 57 అండి. 2020 కన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీనికి కన్స్ట్రక్షన్ 2020 కన్స్ట్రక్షన్. G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK విత్ ఫర్నిష్డ్ అండి. ప్రైస్ వచ్చేసి 1 CR చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.